మా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదని అన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కాకమాను ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మీ అందరి సహకారంతో తీయించి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ వచ్చే విధంగా రామాంజనేయులు గారు ముందుండి నడిపించారు. ఆ విషయాన్ని కూడా మీరు ఎవరు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి జనవరి నుంచి మార్చి ఏప్రిల్ కల్లా కూడా ఈ కాలువల్లో పూడికలు తీపించడం కానీ మెయింటెనెన్స్ వర్క్ చేయించడంలో కానీ సకాలంలో నీరు విడుదల చేయించడంలో కానీ లేకపోతే ఇంకేమన్నా ఇప్పుడు మొన్న ప్రసాదరావు గారు వచ్చారు ఒక రోజున ఇక్కడ మా ఆఫీస్కి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అగ్రికల్చర్ రిలేటెడ్ మెకనైజేషన్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళని డ్రోన్స్ రిలేటెడ్ పెడతా అన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నేను వారు ఈ ప్రాంతంలో నిరంతరం మీకోసం కష్టపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా చెల్లెలమూడి బ్రిడ్జి అప్పాపురంకి 19 లక్షల రూపాయలు, కాటుపాడు అడ్డు రోడ్డు నుంచి కొమ్మూరు వరకు 16 లక్షల రూపాయలు, టెంపరరీ రెస్టరేషన్స్ పెద్దపాలెం టు గోపారం 10 లక్షల రూపాయలు, అర్జెంట్ రిపేర్స్ అప్పాపురం నుంచి కొమ్మూరు రోడ్డుకి 1,85 లక్షల రూపాయలు, పెదపాలెము బీకేపాలెం కాకుమానికి రోడ్ రిపేర్స్ కి 82 లక్షల రూపాయలు, అర్జెంట్ రిపేర్స్ పుసులూరు కాకుమానికి 25 లక్షల రూపాయలు, రేటూరు గోపాపురంకి 25 లక్షల రూపాయలు వెలసి 5,62 లక్షల రూపాయలు. ఇవన్నీ టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. వర్కులు కూడా తొందరలోనే పూర్తవుతాయి. ఏదైతే మనం చెప్పామో ఎన్నికైన 3 నెలల లోపలే ఈ రోడ్ల దుస్థితిని చూసి మనసు చెల్లించి అధికారులు ఒప్పించి శాంక్షన్ ఇచ్చినటువంటి మన ఎంపీ గారిని మనం చూస్తున్నాం. 5 సంవత్సరాలు చూసాం. మనకి ఎంపీ మంచి వాళ్ళే, కానీ అధికారం మన దగ్గర లేదు. వైసీపీ ప్రభుత్వం చేతిలో ఉంటే ఒక్క గంపడి మట్టి కూడా ఈ రోడ్డు మీద వేయలేకపోయారు. ఇది ఒక్కటి చాలదా మంచి ప్రభుత్వం అని చెప్పడానికి? తర్వాత మనం అందరూ కూడా ఆలోచించాల్సింది, గ్రామీణ ప్రాంతంలో తనకున్నటువంటి పరిధిలో ఒక్కొక్క మండలానికి కనీసం 60 లక్షల రూపాయలకు తక్కువగా. కాబట్టి నేను చెప్పాను అక్టోబర్ 2వ తేదీ తర్వాత మన పరిపాలన స్టార్ట్ అవుతుందని. అది ఈ సమావేశం నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు ఏ సమస్య ఎక్కడికక్కడే పరిష్కరించకపోతే నా పేరు తిప్పి పెట్టండి అని కూడా మీకు చెప్తాను. సో ఈరోజు మా మంత్రి గారు చొరవ వల్ల మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చాలా చోట్ల మా ఎంపీ గారు ఒక వర్గానికి, ఎమ్మెల్యే మరొక వర్గానికి ఉంచి ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడే కట్టడి చేస్తే పనులు అయ్యేలేదు అనేటువంటి ఆశతో మా ఎంపీ గారు పెద్ద బుద్ధితో మీరు నేను వేరు కాదు, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, మీరు చేసినా నేను చేసినట్టే, నేను చేసినా మీరు చేసినట్టే, ఒకే మాట ఒకే మానమని ఆయన ఏదైతే మాకు స్వేచ్ఛ ఇచ్చాడో ఆ స్వేచ్ఛలో నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఆ ముళ్ళు కూర్చున్న కూడా ఎవరిని వదలం. ఆ ముళ్ళు కూర్చున్న వాళ్ళందరూ మా చిన్నబాబు మన యువ నాయకుడు లోకేష్ గారి ఇంకా ఆయన ఏదైనా పుస్తకం తెరవాలంటే మొదటి పేజీ నుంచి వస్తుంది. మరి ముళ్ళు కూర్చున్న వాళ్ళు 2వ పేజీలోనో 3వ పేజీలోనో 4వ పేజీలోనో ఎక్కడో దాటుకొని ఉంటారు. ఆ పేజీ రాక తప్పదు. అప్పుడు ఆ ముళ్ళు కూర్చున్న వాళ్ళకి శిక్ష పడక తప్పదు. కాబట్టి ఏమి కంగారు పడాల్సిన పనులు చేత నియమించబడిన అధికారులుగా మీరు గుర్తించబడాలి. నాట్ బై పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఏ శాఖకి ఇవ్వనటువంటి అవకాశం మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా మీరు కోరిన చోటికి వెళ్ళండి, న్యాయంగా పని చేయండి అని మీకు అవకాశం ఇచ్చాడు. కొన్ని చోట్ల మీరు కౌన్సిలింగ్ లో అదే ప్లేస్ లో ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా ఉండి ఇప్పుడు కూడా మీరు అక్కడ కొనసాగుతారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గతంలో మీరు
మా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే మీరు అదే ప్లేస్ లో కౌన్సిలింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఆన్లైన్ కౌన్సిల్ భిక్ష ద్వారా మీరు అక్కడికి వచ్చారన్నది మరవకుండా మా కార్యకర్తలకి మా వాళ్ళకి ఏదైనా సమస్య ఎత్తితే నీ కౌన్సిలింగ్ నీ ఏది నిలబడదు నేను అక్కడి నుంచి పంపించడం మాత్రం గ్యారెంటీ అనేటువంటిది మాత్రం హెచ్చరిస్తున్నా. ఏదైనా మేమందరూ కూడా ప్రజలకు బద్దులై ఉండాలి. అధికారులు కూడా, నేను కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ వర్క్ చేశా. ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళ కోసమే మనం నియమించబడ్డాం. ఈ రోజు కలెక్టర్ ఉన్నా, ఎస్పీ ఉన్నా, నేనున్నా, ఇంకొకరు ఉన్నా ప్రజల కోసం అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని మా సిబ్బందికి నేను తెలియజేసుకుంటూ ఇక నుంచి అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయని